బాగీకి రాథోడ్‌కి రివాల్వర్‌ని గురిపెట్టి హాల్‌లోకి తీసుకొచ్చి మర్యాదగా ఆ సూట్ కేస్ ఇచ్చేసేయ్ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే మిగతా మిలిటెంట్లు కూడా అక్కడికి వస్తారు. నేను ఇవ్వను అని బాగీ అంటుంది. ఇవ్వకపోతే షూట్ చేసేస్తానని తీవ్రవాది అంటే, ఇది నీ చేతుల్లోకి వస్తే మా ఆయన దేశద్రోహి అవుతారు. నేను అలా కానివ్వను. నేను ఇవ్వను కాక ఇవ్వను అని బాగీ అంటే, రేయ్ లాక్కొనిరా అని తీవ్రవాది చెప్తారు. ఏయ్ ఇవ్వవే అని మిగతా మిలిటెంట్లు బాగీ చేతిలో ఉన్న సూట్ కేస్‌ని లాక్కోబోతూ ఉంటే, రాథోడ్ ఇదిగో తీసుకో పారిపో ఇక్కడి నుంచి అని బాగీ అరుస్తూ సూట్ కేస్‌ని విసిరి పడేస్తుంది. అలా రాథోడ్ ఆ సూట్ కేస్ క్యాచ్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే మిలిటెంట్లు అడ్డుపడుతూ ఉంటారు. ఈ లోపల బాగీని కూడా అడ్డుకుంటూ ఉంటారు. అయితే రాథోడ్ వాళ్ళనందరినీ తన్నేసి బయటికి పరుగులు పెడుతూ వస్తాడు. సోల్జర్స్, సోల్జర్స్ అని పిలుస్తూ ఉంటారు. అయ్యో! వీళ్ళకి కూడా మత్తుమందు పెట్టినట్లు ఉన్నారే అని రాథోడ్ కంగారు పడుతూ వెంటనే మేజర్ ఆఫీసర్‌కి ఫోన్ చేస్తారు. సార్ తీవ్రవాదులు లోపలికి వచ్చేసారు సార్ అని చెప్పటంతో, అవునా! నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని మేజర్ ఆఫీసర్ కార్‌లో బయలుదేరి వస్తూ ఉంటాడు. తీవ్రవాదికి కోపం వచ్చేసి వెంటనే రివాల్వర్‌ని బాగీకి గురి పెట్టేస్తాడు. ఏయ్! నిన్ను చంపేస్తా, నీ ప్రాణాలు పోతాయని బెదిరిస్తూ ఉంటే, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేనైతే వాటిని ఇవ్వను అని బాగీ చెప్తుంది. అయితే చావు భయం ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ బాగీకి గురిపెట్టి షూట్ చేస్తాడు. ఆ రివాల్వర్ సౌండ్‌కి నిద్రపోతున్న పిల్లలకి మెలకువ వచ్చేసి అమ్మ, మిస్సమ్మ అంటూ పరుగులు పెడుతూ కిందికి వస్తారు. ఏంటే నేను షూట్ చేశాను. తల పక్క నుండి బుల్లెట్ వెళ్తున్నా కూడా నీకు భయం వేయటం లేదా అని మిలిటెంట్ ప్రశ్నిస్తూ ఉంటే, లేదని బాగీ చెప్తుంది. అయితే ఇప్పుడు నీకు భయమేంటో పరిచయం చేస్తా అని పిల్లలకి రివాల్వర్‌ని గురిపెడితే, రేయ్ పిల్లల జోలికి వెళ్ళొద్దు. పిల్లలు లోపలికి వెళ్ళండి. వెళ్ళిపోండి అని బాగీ కేకలు పెడుతుంది. ఈ లోపలే ఆ మిలిటెంట్ షూట్ చేసేస్తాడు. అయితే బుల్లెట్ మిస్‌ఫైర్ అయిపోతుంది. పిల్లలు ఈ లోపల పైకి పరుగులు పెడుతూ వెళ్ళిపోతారు. ఏయ్! షూట్ చేస్తావా అంటూ బాగీ తీవ్రవాది చెంపపై ఒక్క పీకు పీకటంతో వాడు కాస్త కింద పడిపోతాడు. ఏయ్! మా బాస్‌నే కొడతావా అంటూ రేయ్! ఆ రోజు పిల్లల్ని కాపాడింది ఇదేరా రండ్రా కొడదాం అని పిలవటంతో ముగ్గురు మిలిటెంట్లు కూడా బాగీపై విరుచుకుపడిపోతాడు. అయితే బాగీ ఏ మాత్రం దగ్గకుండా అమ్మోర్లా తన విశ్వరూపం చూపిస్తూ వాళ్ళని చితక్కొడుతూ కుమ్మేస్తూ ఉంటుంది. కింద పడిపోయిన బాస్ తీవ్రవాది కాస్త తేరుకొని మళ్ళీ బాగీని కొట్టటానికి వస్తాడు. ఈ లోపల బాగీ అక్కడున్న పెద్ద ఫ్లవర్ వాజ్ కుండీని చేతిలోకి తీసుకొని అందరినీ కూడా తాంతో చావగొడుతూ ఉంటుంది. పైనుంచి ఇదంతా చూస్తున్న పిల్లలు బాగీకి ఏమైనా అవుతుందని భయపడి మళ్ళీ అమ్మ, మిస్సమ్మ అంటూ పరుగులు పెడుతూ కిందికి వస్తారు. పిల్లలు కిందికి రాకండి, పైకి వెళ్ళండని బాగీ కేకలు పెడుతూనే కొడుతూ ఉంటుంది. ఈ లోపల కింద పడిపోయిన తీవ్రవాది మళ్ళీ తేరుకొని దూరంగా కింద పడిపోయిన రివాల్వర్ దగ్గరికి వెళ్ళి రివాల్వర్‌ని చేతిలోకి తీసుకొని పిల్లలకి గురి పెట్టేస్తాడు. ఏయ్! పిల్లల్ని చంపేస్తానే, షూట్ చేసేస్తాను. నువ్వు ఆర్మీ వాడి వైఫ్‌గా బాగానే ఫైట్ చేస్తున్నావు కానీ ఇప్పుడు నేను పిల్లల ప్రాణాలు తీసేయనా? షూట్ చేసేయనా? నువ్వు ఫైల్స్ కాదు కదా! నీ పిల్లల ప్రాణాలు కూడా కాపాడుకోలేవు. ఆ రోజు బాంబు పెడితే పిల్లల్ని కాపాడుకున్నావు. ఈరోజు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను. షూట్ చేసేస్తాను. ముందు ఎవరిని షూట్ చేయను? నిన్న, నిన్న, నిన్న అంటూ ఆ! నిన్ను షూట్ చేస్తాను అని బుజ్జమ్మకి రివాల్వర్‌ని గురి పెడతాడు. పిల్లలందరూ భయపడిపోతూ ఉంటారు. వద్దు పిల్లల్ని ఏమీ చేయకు అని బాగీ దగ్గరికొచ్చి వేడుకుంటూ ఉంటే, ఏంటే నువ్వు నన్ను బతిమలాడేది? ఈరోజు షూట్ చేసి తీరుతాను అంటూ రివాల్వర్‌తో షూట్ చేయబోతూ ఉంటే బాగీ రివాల్వర్‌ని అడ్డు పట్టుకొని పెనుగులాడుతూ ఉంటుంది. వద్దు షూట్ చేయొద్దు. కావాలంటే నన్ను చంపు అని అంటూ మాట వినకపోయేసరికి ఆ రివాల్వర్‌ని లాగేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల మేజర్ ఆఫీసర్ రావటంతో సార్ మిలిటెంట్లు లోపలే ఉన్నారు సార్, రండి సార్ అని మత్తుతో పడి ఉన్న మిగతా సోల్జర్స్‌ని కూడా లేపేస్తాడు. దాంతో అందరూ లోపలికొచ్చి హ్యాండ్స్ అప్ అనగానే మిలిటెంట్లందరూ కూడా చేతులు పైకి ఎత్తేస్తారు. సార్ వీళ్ళని అరెస్ట్ చేయండి అని రాథోడ్ అంటాడు. ఏయ్! ఆ రోజు అమరేంద్ర, ఈరోజు నువ్వు నన్ను జైలుకు పంపిస్తున్నారు కదా! మీ సంగతి ఇలా కాదే నేను తేలుస్తాను, నేను తేలుస్తానని తీవ్రవాది చెప్తూ ఉంటే, రేయ్ మూసుకొని పోరా! మా మిస్సమ్మ, మా అమర్ సార్ లాంటి వాళ్ళు ఉన్నంత వరకు నువ్వు మా దేశాన్ని ఏమీ పీకలేవురా! వెళ్ళరా! అని రాథోడ్ అంటాడు. అరెస్ట్ చేసి వాళ్ళని పట్టుకెళ్ళిపోతారు. వెంటనే మేజర్ ఆఫీసర్, వెళ్ళనమ్మా ఆడపిల్లవయ్యుండి నువ్వు మిలిటెంట్లపై బాగా విరుచుకుపడిపోయావు. వాళ్ళని మాకు అప్పజెప్పావు. నీకు సెల్యూట్ కొట్టాలి. నీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మన దేశం ఏమీ కాదు అని సెల్యూట్ కొడతాడు. అమరేంద్రకి స్లీపింగ్ టాబ్లెట్లు ఇస్తున్నారంట కదా! నేను రేపు ఉదయం వచ్చి మాట్లాడతానని సెల్యూట్ కొట్టి వెళ్తాడు. నువ్వు చాలా గ్రేట్ మిస్సమ్మ. రహస్యాల్ని, పిల్లల్ని, నీ భర్తని అందరినీ కాపాడుకున్నావు అని రాథోడ్ కూడా సెల్యూట్ కొడుతూ ఉంటాడు. అమ్మ గ్రేట్ అమ్మ అని పిల్లలందరూ కూడా పొగుడుతూ ఉంటారు. హ్మ్. హ్మ్. అని ఇంకా మనోహరి
చెంబా ఇద్దరు నోటికి కట్లతో అక్కడ కూర్చొని ఉంటే, "మీరింకా బ్రతికే ఉన్నారా? పొయ్యి ఉంటే పీడ పొయ్యి ఉండేదంటూ రాథోడ్ కట్లు విప్పుతూ ఉంటాడు. అది మిస్సమ్మంటే ఇప్పటికైనా అర్థమైందా అని రాథోడ్ చెప్తాడు. తెల్లవారగానే నిద్రపోతున్న అమర్ ఒక్కసారిగా లేచి కూర్చొని కరుణ బాగి గురించి చెప్పడం మొత్తం కూడా పిల్లల గురించి గుర్తు చేసుకుంటాడు. వెంటనే హాల్లోకి వచ్చి ఈ ఇంట్లో ఉన్న అందరూ ఒకసారి ఇక్కడికి రండి అంటూ గట్టిగా కేకలు పెట్టడంతో అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడు ఎందుకు లేచావు అమర్? సరే నువ్వు కూర్చో, యాదమ్మ వెళ్ళి కాఫీ తీసుకురా అని మనోహరి అంటే, ఆగు మనోహరి, నాకు ఒక విషయం తెలియాలి, నాకు నా గతం చెప్పాలి అని అమర్ అంటాడు. తరువాత చెప్తానని చెప్పాను కదా అమర్ అని మనోహరి అంటే, లేదు నాకు ఇప్పుడే తెలియాలి. నేనెవరు? అసలు నేను ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నాను? ఈ పిల్లలెవరు? మీరంతా ఎవరు? నాకేమవుతారు? బయట ఆర్మీ ఆఫీసర్స్ ఎందుకున్నారు? నాకు మొత్తం ఇప్పుడే తెలియాలని అమర్ అంటే, నేను చెప్తాను సార్ అని రాథోడ్ అంటాడు. లేదు నేను చెప్తానని మనోహరి అంటుంది. రాథోడ్కి బాగా తెలుసు కదా, నువ్వెందుకు మనోహరి చెప్పటం, రాథోడ్ని చెప్పనివ్వు అని బాగి అంటే, రాథోడ్ కంటే ఎక్కువగా అమర్ గురించి నాకే ఎక్కువగా తెలుసు కాబట్టి నేనే చెప్తాను. చూడు అమర్, నీ పేరు అమరేంద్ర, నువ్వు లెఫ్టినెంట్ జనరల్ ఆఫీసర్వి, ఆర్మీలో పనిచేస్తుంటావు. ఇప్పుడు నువ్వు గతం మర్చిపోయిన తర్వాత మనకు సెక్యూరిటీగా వాళ్ళందరూ మన ఇంటి బయట ఉన్నారు అని మనోహరి అంటే, అవునా, అయితే ఇతనెవరు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, తను రాథోడ్ నీ పర్సనల్ డ్రైవర్ అని మనోహరి చెప్తుంది. ఈ బాగి ఎవరు అని అమర్ అంటాడు. తను కేర్ టేకర్, పిల్లల్ని చూసుకోవటానికి వచ్చిందని మనోహరి చెప్పగానే బాగి చాలా బాధగా చూస్తూ ఉంటుంది. మరి ఈ పిల్లలెవరు? నా పిల్లలేనా అని అమర్ అంటే, చీచీ కాదు అమర్, అసలు నీకింకా పెళ్ళే కాలేదు. ఈ పిల్లలు అమ్మ నాన్న లేనివాళ్ళు. అనాథాశ్రమం నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నువ్వు చదివిస్తున్నావు. నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా, అందుకే వీళ్ళని ఇంట్లో పెట్టుకున్నావు. కేర్ టేకర్ని పెట్టి ఈ పిల్లల బాగోగులన్నీ మనమే చూస్తున్నాము. ఇక తన పేరు యాదమ్మ, తను అని మనోహరి చెప్తుంటే, ఇక మిగతాది నేను చెప్తానని యాదమ్మ అంటుంది. నేను మనోహరి ఫ్రెండ్ని సార్, నేను తల్లో నాలుకలా ఈ ఇంట్లో ఉంటాను అని యాదమ్మ అంటే, మనోహరి ఎవరు అని అమర్ అంటాడు. అదేంటి అమర్, నన్నే మర్చిపోయావా? మనోహరి నేనే అని మనోహరి అంటే, అబ్బా మర్చిపోయానని అమర్ తల పట్టుకుంటారు. మరి నువ్వు నాకేమవుతావని అమర్ అంటే, నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌నని మనోహరి చెప్తుంది. అదేంటి మనోహరి అది మాత్రమే చెప్తున్నావు? సార్ ఈవిడ మీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, మీ లవర్ కూడాను అని యాదమ్మ అంటే, బాకీ రాథోడ్ పిల్లలు షాకింగ్‌గా వింటూ ఉంటారు. లవరా అని అమర్ అంటే, అవును సార్, మీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అని యాదమ్మ చెప్తుంది. ఆలోపే మీకు యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయారు అని చెంబ అంటే, తను చెప్తున్నది నిజమా అని అమర్ అంటాడు. అవునమ్మర్, మనం చాలా బాగా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం అని మనోహరి సిగ్గుపడుతూ చెప్తుంటే, సార్ అది అని రాథోడ్ చెప్పబోతూ ఉంటే, ఆగు రాథోడ్ అని బాగి అడ్డుకుంటుంది. మన ప్రేమ గొప్పది కాబట్టే నువ్వు నాకు ప్రాణాలతో దక్కావని మనోహరి అంటే, అవును సార్, మిమ్మల్ని కాపాడుకోవటం కోసం మనోహరి తన ప్రాణాలనైనా ఇస్తుంది. అంతేకాదు నిన్న రాత్రి కొంతమంది టెర్రరిస్టులు ఇంట్లోకి జేరపొడి ఫైల్స్ కొట్టేసి తీసుకువెళ్ళాలనుకున్నారు. మనోహరి వాళ్ళతో వీరోచితంగా పోరాడి మిమ్మల్ని కాపాడుకొని ఆ ఫైల్స్‌ని కూడా కాపాడిందని చెంబా చెప్తుంది. థ్యాంక్ యూ మనోహరి అని అమర్ అంటే, నేను నీలో సగం అమర్, నేను ఏమైనా చేస్తాను నీకోసం అని మనోహరి అంటుంది. మనోహరి లాంటి అమ్మాయి మీకు దొరకడం మీరు చేసుకున్న అదృష్టం సార్ అని చెంబా చెప్తుంది. నువ్వు గతం మర్చిపోకపోయి ఉంటే ఈ పాటికి మీరు పెళ్లి చేసుకునేవారు సార్ అని చెంబా అంటే, ఇప్పుడు చేసుకుందాం అంతే కదా అమర్ అని మనోహరి అంటుంది. ఇప్పుడు మీరందరూ ఎవరో తెలిసిపోయింది కాబట్టి నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అన్నట్లు, నాకు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అమర్ అంటాడు. ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నావు కదా అమర్, తర్వాత నిదానంగా చెప్తానని మనోహరి అంటే, లేదు ఇప్పుడే తెలియాలని అమర్ అంటాడు. అన్ని విషయాలు ఒకేసారి చెప్పటం నీ హెల్త్కి మంచిది కాదని డాక్టర్ చెప్పారు, ప్లీజ్ ఇంకోసారి చెప్తానని మనోహరి అంటే, అలాగే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నానని అమర్ వెళ్తూ మెట్ల దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి బాగిని చూస్తూ ఉంటే, బాగి బాధగా చూస్తూ ఉంటుంది. అమర్ వెళ్ళగానే, ఏంటి మనోహరి, నా గురించి పిల్లల గురించి రాథోడ్ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పావు అంటూ నిలదీయటంతో, లేకపోతే నిజాలు చెప్పి అమర్ని నీ సొంతం చేయనా అని మనోహరి అంటుంది. నీకు మానవత్వం లేదా, నువ్వు ఇంత నీచంగా ప్రవర్తిస్తావా, మనిషివేనా అంటూ బాగి నిలదీస్తూ ఉంటే, నా మెల్లో తాళి పడాల్సింది అమర్తో నువ్వు తాళి కట్టించుకున్నావు, ఇప్పుడు అమర్ని నేను నా సొంతం చేసుకుంటాను అని మనోహరి అంటే, అసలు ఇలాంటి మనస్సాక్షి లేని వాళ్ళతో మాట్లాడడమే వేస్ట్ మిస్సమ్మ, క్రూరాలు అని రాథోడ్ అంటే, మర్యాదగా మాట్లాడు లేకుంటే పూర్తిగా అమర్ని మీకు దూరం చేసేస్తానని మనోహరి అంటుంది.